మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మైక్ ఇచ్చేద్దామా? ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి విచ్చేసిన మా అభిమానులు అందరికీ, ఎవరినైతే మేము పైన దేవుడు మాకు కనిపించడు కానీ కింద ఉన్న దేవుడు అయితే మీరాగే ఉంటాడేమో. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. అండ్ మా డైనమిక్ లీడర్ అండ్ మై ఫ్రెండ్ రామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. శ్రీనివాస్ గారు, గంట గారు అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మగధీర తర్వాత నేను మళ్ళీ చేయలేదు. బహుశా అలాంటి కథ మాకు మళ్ళీ దొరకలేదు అనుకుంటా. సో ముందు థ్యాంక్స్ నేను ఎన్విఎన్ ప్రసాద్ గారికి చెప్పాలి. ఈ కథ నా దగ్గరికి తీసుకురావడం నాకు నచ్చి, అది అరవింద్ గారికి ఆయన కలిపి చేయడం. ఇద్దరు నాకు పాస్ట్లో మంచి హిట్లు ఇచ్చారు, రచ్చ అండ్ మగధీర. మళ్ళీ ఆ ఇద్దరు కాంబినేషన్లో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ద మెయిన్ పర్సన్ సురేందర్ రెడ్డి గారు, ఆయనతో నేను చాలా ట్రావెల్ చేశాను. ఏ కథ చేద్దామని డిసైడ్ చేస్తూ ఉండగా ఈ కథ వచ్చినప్పుడు ఆయనకి చెప్పాను. ఫస్ట్ రియాక్షన్ అంత ఉత్సాహంగా లేదు, బికాజ్ ఏ డైరెక్టర్కి ఇంకో రీమేక్ చేయాలనే ఫస్ట్ ఆశ ఉంటుంది, వాళ్ళ ఓన్ కథ చేయాలని ఉంటుంది. సో మన అందరి తరఫున ఒక్కసారి సూరి గారికి థ్యాంక్స్ చెప్పాలి, చప్పట్లు కొట్టండి ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నందుకు. అండ్ నాకు తెలిసి తమిళ సినిమా కన్నా బాగా తీసి మనందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సూరి గారు. అండ్ మిగతా నా కోస్టార్ రకుల్, మీరు చూసి ఉంటారు పరేషాను సాంగ్. ఆ సాంగ్లో నేను ఒక గెస్ట్ క్యారెక్టరు, ఆ అమ్మాయినే చాలా అందంగా చూపించారు. మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకుని ఆ సాంగ్ తీసినట్టున్నారు. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ప్రతిరోజు షూటింగ్లో వాళ్ళందరితో ఉంటూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ సదా శ్రమ తెలియకుండా పనిచేసాం. అండ్ ఈ సినిమా ఇంత స్టైలిష్గా ఇంత అందంగా ఉండడానికి కారణం మా కెమెరామ్యాన్ పిఎస్ వినోద్ గారు, వాళ్ళు లేరు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. అలాగే అరవింద్ గారు దత్తత తీసుకున్నారు ఒక వ్యక్తిని ఈ సినిమాలో, రాజీవన్ గారు అని. థ్యాంక్ యూ రాజీవన్ సార్. అండ్ ప్రొడక్షన్ అందరికీ, డైరెక్షన్ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ. December 9th వస్తుంది. అందరం అన్ని సినిమాలు కష్టపడే చేస్తాం, ఏది లోకుగా తీసుకుని లేకపోతే ఈజీగా తీసుకుని మాత్రం చేయం. ప్రతి యాక్టర్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యాక్టర్ వాళ్ళ అభిమానుల్ని అలరించడానికి, వాళ్ళ నుంచి ఆదరణ పొందడానికి మేము అన్ని కష్టపడతాం. ఈ సినిమాకి నేనే కొత్త కష్టపడలేదు. ఇది చేయకపోతే, ఇంత కష్టపడకపోతే తప్పు అయిపోయింది. పైగా జనవరిలో నాన్నగారి ఖైదీ 150th వస్తుంది. ఆయన లేని టైంలో మేము అటు ఇటు ఉండగా పర్వాలేదు. ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ మాకు ఒక స్టాండర్డ్ సెట్ చేసి బెత్తం పట్టుకుని మమ్మల్ని నడిపించడానికి మళ్ళీ వస్తున్నారు. సో ఆయన రావడంతో మేము ఇంకా డిసిప్లిన్డ్గా, ఇంకా హార్డ్ వర్క్ చేయాలని, చేస్తామని మీ అందరికీ తెలియజెప్తూ, December 9th అన్నీ కుదిరితే నాన్నగారి 150th టీజర్ సినిమా థియేటర్లో రిలీజ్ చేయడానికి మేము ప్లాన్స్ చేస్తున్నాం. December 9th. ఓకే, ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ మీ అందరికీ, ఒక చిన్న టీజర్ అవుట్లుక్ పోస్టర్ వేద్దామని. ప్లీజ్ కెన్ యూ పుట్ ద పోస్టర్. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఈ సర్ప్రైజ్ వస్తుందని నాకే తెలియలేదు. థ్యాంక్ యూ ఎవరైతే, థ్యాంక్ యూ మామ, ఈ సర్ప్రైజ్ మా ఫ్యాన్స్కి ఇచ్చినందుకు. ఏ ఇండస్ట్రీలో అయినా లేకపోతే ఏ బిజినెస్లో అయినా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అది. బట్ నేను గర్వంగా చెప్తాను, కేవలం సినిమా ఇండస్ట్రీలోనే మా ఆర్టిస్టులు అందరూ మిమ్మల్ని అలరించి ఎంటర్టైన్ చేస్తే మీరు తిరిగి మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. మాకు పేరు, డబ్బు, ప్రఖ్యాత, రెస్పెక్ట్ సొసైటీలో మేము ఎక్కడికి వెళ్ళినా మీరు ఇన్ని రకాలుగా మాకు తిరిగి ఇస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్. ఈ ఇండస్ట్రీలో పుట్టినందుకు, మీ ముందు ఇలా నటిస్తున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మీ అందరికీ.
అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇక్కడ అందరికి వచ్చినందుకు. విల్ మీట్ యూ ఆన్ 9th. థ్యాంక్ యూ.